హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీ అమ్మమ్మ రాకతో నిజం తెలుసుకొని తన తండ్రికి క్షమాపణ చెప్పి పద్మావతిని భార్యగా ఒప్పుకున్న విక్కీ. నిజంగానే విక్కీ అమ్మమ్మ రాకతో నిజాలు బయటపడబోతున్నాయా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి అయితే ఇక విక్కీతో అంటూ ఉంటుంది, నేను మీ పట్ల ఎప్పుడూ తప్పు చేయలేదు సారు అని అంటూ ఉంటుంది. అయినా సరే విక్కీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు పద్మావతి మీద. ఇక అరవింద్ కూడా పద్మావతిని మాట్లాడొద్దని చెప్పేస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే విక్కీ వాళ్ళ అమ్మమ్మ అయితే ఇంటికి వస్తుంది. ఇక విక్కీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి రావడంతో అప్పుడే ఇక విక్కీ అంటూ ఉంటాడు, అమ్మని చంపిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు అమ్మమ్మ అని అనగానే అప్పుడే ఒక్కసారే విక్కీ అమ్మమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అరవింద దగ్గరికి వెళ్తుంది విక్కీ అమ్మమ్మ శకుంతల అయితే. అప్పుడే ఇక శకుంతల అంటూ ఉంటుంది అరవింద్తో, ఏంటి అరవింద, నువ్వు విక్కీకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక మీ నాన్న మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, ఏదో జరిగిపోయింది, మీరు అదే మనసులో పెట్టుకుంటే ఎలాగమ్మా అని అంటూ ఉంటుంది. అదేంటమ్మమ్మ, చనిపోయింది మీ కూతురే కదా, మీ కూతుర్ని చంపిన దుర్మార్గుడి గురించి మీరు రాజీకమ్మని ఎలా చెప్తున్నారు అని అరవింద అంటూ ఉంటుంది. అసలు అలా చెప్పకండి అమ్మమ్మ అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి వచ్చి, ఏంటొదినా, అన్నీ అర్థం చేసుకున్న మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి, అసలు నిన్ను మాట్లాడొద్దని చెప్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావని అరవింద పద్మావతి మీద సీరియస్ అవుతుంది. అప్పుడే ఇక అరవింద్ అన్న మాటలకి ఇక శకుంతల చెప్తూ ఉంటుంది, పద్మావతి మంచి పనే చేసింది, తను అర్థం చేసుకొని మీ నాన్నని ఇక్కడికి తీసుకువచ్చింది అని అనగానే, లేదు అమ్మమ్మ, ఈ జీవితంలో ఆయన్ని మేము క్షమించము, తల్లి ప్రేమకి దూరం అయ్యి మేమిద్దరం ఎంత నరక యాతన అనుభవించామో ఆ కష్టం మేం పడ్డాము అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, అయినా ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళకి చెప్పాలి, తెలిసి కూడా మాకు ఇష్టం లేని వ్యక్తులను తీసుకువచ్చి మాకు నరకం చూపిస్తున్నారు అని అంటూ పద్మావతి ఒక్క కోపంగా చూస్తుంది. మీరన్నా చెప్పండి నానమ్మ, నేను చేసింది తప్ప అని అంటూ ఉంటే, నువ్వు చేసింది తప్పు కాదమ్మా, కానీ నేను చేసిందే తప్పు అని అంటూ ఉంటుంది. శకుంతల అయితే, అదేంటమ్మమ్మ మీరేం చేశారు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. నేను ఆ రోజు విక్కీ అరవింద్కి నిజం చెప్పకపోవడమే నేను చేసిన తప్పు, వాళ్ళ అమ్మ చావుకి కారణం వాళ్ళ నాన్న కాదని నాకు తెలుసు అని అనగానే ఒక్కసారే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటమ్మమ్మ గారు, మరి మీకు తెలిసినప్పుడు మీరెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే, దానికి కూడా కారణం ఉంది, పిల్లలకి ఏ విషయం కూడా చెప్పొద్దని విక్కీ వాళ్ళ నాన్న నాకు నా చేత ఒట్టు వేయించుకున్నాడు అని అనగానే అప్పుడే ఇక పద్మావతి అయితే విక్కీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఏంటి మావయ్య గారు, మీ తప్పు ఏమీ లేదని విక్కీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి చెప్తూ ఉంటే చెప్పొద్దని ఎందుకు మీరు మాట తీసుకున్నారు అని అంటూ ఉంటే, ఎందుకమ్మా మళ్ళీ వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకుంటారో అని అనుకున్నాను, కానీ ఇంతలా ద్వేషం పెంచుకుంటారని అనుకోలేదు అని విక్కీ తండ్రి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శకుంతల వచ్చి, లేదు, నీకు క్యాన్సర్ అని త్వరలోనే చనిపోతామని పద్మావతి చెప్పింది, ఇప్పటికి కూడా నువ్వు నీ మీద వాళ్ళు ఇంత కక్ష ఉన్నారంటే వాళ్ళకి నిజం తెలియాలి, నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావని, నీకు క్యాన్సర్ అని త్వరలోనే చనిపోతున్నావని వాళ్ళకి తెలియాలి అని అంటూ ఉంటుంది. వద్దత్తయ్య, మీరేమీ చెప్పొద్దు అని అంటూ ఉంటే, లేదు మోహన్ నేను చెప్తాను అని శకుంతల అయితే అరవింద్ని విక్కీని పిలుస్తుంది. అరవింద్ విక్కీ అయితే ఇద్దరు కిందకి వస్తారు. ఏంటమ్మమ్మ అని అంటూ ఉంటే, మీ నాన్న గురించి నేను ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఆయన గురించి ఏం చెప్పినా మేము వినేలా లేము, మాకేమీ చెప్పనవసరం లేదు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, వినాలి అరవింద, మీ అమ్మ చావుకి కారణం మీ నాన్న కాదు, మీ అమ్మ అపార్థమే, మీ అమ్మే చంపేసుకుంది అని అంటూ ఉంటుంది. ఏంటమ్మమ్మ మీరు మాట్లాడేది? అవును అరవింద, మీ నాన్న నాకు జరిగిందంతా చెప్పాడు, మీ అమ్మకి నిజం చెప్పడానికి మేమిద్దరం కూడా వెళ్లేలోపే మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది, మీ నాన్న మీ ముగ్గురు ప్రాణాల్ని కాపాడడానికి ఆ రోజు రెండో పెళ్లి చేసుకున్నాడు, మీ ఆస్తి అంతా పోయింది, మీ నాన్న దగ్గర పనిచేసే మేనేజర్ మీ నాన్నని మోసం చేశాడు, ఆ డబ్బు కట్టమని బ్యాంకర్లు షేర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ నాన్న పీక మీద కూర్చున్నారు,
ఆ పరిస్థితుల్లో మీ నాన్న చేసుకున్న అమ్మాయి తండ్రి మీ నాన్నకి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగి అప్పుడు తన ఆస్తిని మొత్తం కూడా మీ నాన్నకి ఇచ్చి అప్పులు తీర్చమన్నాడు. ఇక మీకోసం మీ బతుకులు రోడ్డు పాలు అవ్వకూడదని మీ నాన్న ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఆవిడికి మెళ్ళో తాళి కట్టాడు. ఎవరో వచ్చి మీ నాన్న రెండో పెళ్లి చేసుకొని మీ అమ్మకి అన్యాయం చేశాడని మీ అమ్మ దగ్గర మీ నాన్న గురించి తప్పుగా చెప్పడంతో అది నిజమేమో అనుకొని మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళాము. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ విషయం మీకు చెప్తానని నేను చెప్పాను. కానీ అప్పటికే మీరు మీ నాన్న మీద చాలా కోపంగా ఉన్నారు. నేనేం చెప్పినా మీరు వినే పరిస్థితిలో కూడా లేరు. విక్కీ అయితే ఇంకా కోపంగా ఉన్నాడు. అందుకనే నేను ఏ నిజం చెప్పలేదు. ఇప్పటి వరకు మీ నాన్న గురించి నిజం చెప్పకపోవడానికి మీ నాన్న కూడా నా చేత ఒట్టు వేయించుకొని నిజం చెప్పొద్దనే చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి చెప్పాల్సి వస్తుంది. మీ నాన్నని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ నాన్న త్వరలో చనిపోతున్నాడు. ఆయనకి క్యాన్సర్. ఇప్పటికైనా మీరు ఒక్కసారైనా నాన్న అని ప్రేమగా పిలుస్తారేమో, ప్రేమగా దగ్గరికి వస్తారేమో అని మీ నాన్న ఆఖరి కోరిక తీర్చుకుందామని అనుకుంటున్నాడు. అందుకే పద్మావతి మీ నాన్నని ఇక్కడికి తీసుకువచ్చింది. ఆయన ఆఖరి కోరికని తీర్చాలని, కోడలుగా అది తన బాధ్యతని తెలుసుకొని తనని ఇక్కడికి తీసుకువచ్చి మీ చేత అన్ని మాటలు పడుతుంది అని అంటూ విక్కీ అమ్మమ్మ అయితే అసలు నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఇక అరవింద విక్కీ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వాళ్ళ నాన్న తప్పు లేదని తెలుసుకొని ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నాన్న అంటూ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. విక్కీ అరవింద ఇద్దరూ ప్రేమగా దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలవడంతో ఇక మోహన్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇలా అందరూ కూడా కలిసిపోయిన తరువాత విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి పద్మావతిని కౌగిలించుకొని నువ్వు లేకపోతే మా తండ్రిని మేము చేరుకునే వాళ్ళం కాదు అంటూ ఇక చాలా బాధపడుతూ ఇక పద్మావతికి సారీ చెప్పి పద్మావతిని భారీగా ఒప్పుకుంటాడు విక్కీ. అయితే ఇదంతా చూసిన మురళి తట్టుకోలేకపోతాడు. ఇక మురళి అయితే ఇదేంటి వీళ్ళందరూ కలిసిపోయారు, లేదు ఇలా జరగడానికి వీల్లేదు, విక్కీ పద్మావతి ఒక్కటైతే ఎలాగా, అస్సలు వాళ్ళిద్దరూ ఒక్కటి కాకూడదు అంటూ ఇక తన ప్లాన్లు తను వేస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.